ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకొనుకుంటే నరకమేనా? ఇంతవరకు ఈ ప్రపంచంలో దీని విషయంలో సరైనటువంటి అవగాహన లేక సరిగ్గా దీని మీద ఎవరు చెప్పలేదు గనుక చాలామంది ఆరాధనలు మానేయడం, కొంతమంది అయితే లైవ్ వస్తుంది కదా అని ఆరాధించటానికి, దేవుని స్తుతించుటకు, కూడుకొనుటకు దగ్గరలోనే మంచి పరిశోధన కేంద్రం ఉన్న క్రైస్ట్ చర్చ్ అనే బోర్డుతో పిలుస్తున్న సహవాసానికి రాలేని వారు ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతకడానికి అస్సలు ఈ లోకానికి రాలేదు. మనం మన కోసం బ్రతకడానికి ఈ లోకానికి మనం రాలేదు. ధనవంతుడు చేసిన తప్పే లోకంలో ఎవడు చేయకూడదు. మనం వచ్చింది దేవుని పని కోసం, మనం వచ్చింది దేవుని ఉద్దేశములు నెరవేర్చడం కోసం, మనం వచ్చింది దేవుడు అనుకున్నట్టుగా ఈ లోకానికి ప్రకటించటం కోసం. కనుక ప్రజలకు తెలియవలసినటువంటి సంగతులు దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించాడు. కానీ లేఖనాలను సరిగ్గా పరిశీలించకపోవటం వలన ఈరోజు ఎందరో ఆరాధన మానేస్తున్నారు, సభలకు రావడం మానేస్తున్నారు, ప్రార్థన కూడికలకు మానేస్తున్నారు, వాక్యం నేర్పిస్తామంటే మానేస్తున్నారు. ఎందుకు ఇదంతా జరిగిందో నా ప్రసంగంతో భయపడిపోయి ప్రతి వారం మీరు చర్చిలకు వచ్చేస్తారు. ఖచ్చితం. ఇది నేను చెబితే బాగోదు, కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ బోధ యేసుక్రీస్తు వారు అపోస్తలులు చేశారు. ఆ తర్వాత నేనే చేస్తున్నాను. మీరు వింటారు. డైరెక్ట్ అయిపోదాం పాఠంలోనికే. లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. అందరూ తీయండి. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. బాగుంది, నన్ను అలాగే ఉంచు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండు వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. సందర్భం వినాలి మీరు. ఈ సందర్భం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది మీకు అర్థం అవ్వకపోతే అసలు నా ప్రసంగం అంతా మీకు అర్థం అవ్వదు. విషయమంతా, తాళమంతా ఇక్కడే ఉంది. మళ్ళీ చదువుతారు చూడండి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు యేసు ప్రభువుతో పాటు కూర్చున్నాడట భోజనం బల్ల మీద. మన గంధం చిన్నబాబు గారే యేసు ప్రభు అనుకుందాం. ఆయన కూర్చున్నారు, ఈయన కూర్చున్నాను, మొత్తం అందరిలా కూర్చున్నారట. భోజన పంక్తిని కూర్చున్న వారిలో యేసు ప్రభు బెంచిలో కూర్చున్నాడు. ఇంకా బాగుంటుంది. యేసు ప్రభుతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారిలో ఒకడు యేసు ప్రభు వారి మాటలు విన్నాడట.
మాటలు విని దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు ఆయనతో చెప్పగా, అబ్బా ఏం చెప్పాడు చూడండి. ఏమన్నాడు? దేవుని రాజ్యములో భోజనాలకు ఎవడైతే కూర్చుంటాడో, నిజంగా సూపర్ అండి. యేసు ప్రభు అయిన మీతో కూర్చున్న వారి భోజనం కంటే, మీరు యేసైనా మీరు మాతో కూర్చున్నా, ఈ కూర్చున్న ఈ సిట్టింగ్ కంటే ఇతను అంటున్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. చూడండి ఎలాగన్నాడు చూడండి. దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో పాటు నేను భోజనం చేస్తున్నా, ఇది కాదు భోజనం అంటే. ఇక్కడ కూర్చుంటే ఏదో పెద్ద ధన్యత అని అనుకుంటే ఇది పొరపాటు. దేవుని రాజ్యం ఉంది, ఆ దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు ధన్యుడు అని యేసు ప్రభుతో చెప్పాడట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన అతనితో ఇట్లనను. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? భలే చెప్పావు కానీ, చాలా బాగా చెప్తున్నావు కానీ నువ్వు, నేను నీకో విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం 2019 సెప్టెంబర్ 26వ తేదీన ఇంకొక ఆయన చెప్తాడు ఈ విషయమే. నీకో విషయం చెప్తాను, ఏంటో తెలుసా? 16 ఆయన అతనితో ఇట్లనను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అంటున్నావు నువ్వు. అయితే నేను ఒక విషయం చెప్తాను, ఏంటో తెలుసా? ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. గొప్ప విందు, మామూలు విందు కాదు ఇది, గొప్ప విందు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించెను, చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అతనేం చేశాడట? విందు చేయించి పిలువబడిన వారు ఉన్నారట. ఇగో ఈ భోజనాలకు మీరు రావాలి, ఈ విందుకు మీరు రావాలి, మీ అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను అని ముందు విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళందరికీ కబురు చెప్పేసి, పలానా తేదీ పలానా ఊర్లో పలానా దగ్గర విందు ఉంది అని పిలువబడిన వారిని పిలవటానికి ఒక అతన్ని పంపించాడట. యేసుప్రభు చెప్తున్నారు, ఆయన అన్నదేంటి ఈయన అంటున్నదేంటో మీరు అర్థమైపోవాలి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. బాబా వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఎవరు? విందుకు పిలువబడిన వారు. విందు చేయించి విందుకు పిలువబడినటువంటి వారు అందరూ అంటున్నారట, మొదటివాడు నేను పొలం కొన్నానని. మొదటివాడు పొలం కొన్నానని అన్నాడట. అవశ్యముగా వెళ్ళి నేను అర్జెంటుగా చూడాలది, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానను. బాబు ఈరోజు నేను విందుకు రాలేను, ఎందుకంటే నాకు ఏమైంది, నేను ఒక పొలం కొన్నాను, నేను అది చూడాలి అని అన్నాడు. నెంబర్ 2 మరొకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నానను. మళ్ళీ వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపారట. వాళ్ళు 5 ఎడ్లు కొన్నాను, మరి ఎలాగా రావడానికి అవ్వదు, ప్లీజ్ 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 దయచేసి దయచేసి నన్ను ఎలాగైనా క్షమించండి అని అన్నాడట. 3వవాడు మరి ఒకడు
వివాహం చేసుకుని ఉన్నాను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేను. డైరెక్ట్ చెప్పాడు, రిక్వెస్ట్ ఏమి లేదు. నేను పెళ్లి చేసుకున్నాను, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేను. దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడా? ఏ దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని నువ్వు అంటున్నావు? ఆ భోజనానికి రావడానికి నెపములు చెప్పే బ్యాచ్ ఉంది. విందు టైంలో విందు రెడీ అయిపోయింది రండని చెబుతుంటే అసలు విందుకు రాలేనోళ్ళు ఎవరున్నారు చెప్పండి? అసలే పెళ్లి పిచ్చి మనకి. భోజనాలంటే ఇంకా ఇంట్రెస్ట్. అందులో మామూలు విందా? ఏ విందు ఇది? గొప్ప విందు. నాన్ వెజ్ ఇది. ఏ విందు ఇది? గొప్ప విందు. గొప్ప విందు చేయిస్తే విందుకు రాలేనోళ్ళు అంటండి వీళ్ళు. ఇంతకీ ఏంటి ఆ విందు? నెంబర్ 1. ఎక్కడ ఆ విందు? నెంబర్ 2. ఎవరు అసలు రావడం లేదు? వాళ్ళు ఎవరు? రాలేని వాళ్ళు ఎవరు? ఇది తేలిపోవాలి ఈరోజు మనకి. ఏంటి అసలు ఆ విందు? నెంబర్ 1, ఇంతకీ విందుకు ఎవరిని పిలిచారు? పిలువబడిన వారు. ఏమనుందండి ముందు? పిలువబడిన వారు. ఎవరు పిలువబడిన వారు? ఎవరు నెపములు చెప్పారు? బాగా ఆలోచిద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారు చూడండి. 2వ దశలోనిక 2వ అధ్యాయం 14వ వచనము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. పిలువబడిన వారు ఎవరు? విందు రెడీ అయిపోయిందని పిలువబడిన వారిని పిలిచాడట. ఇంతకీ ఎవరా పిలువబడిన వారు? మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే ఎవరు వాక్యము విన్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో, ఈ బాప్తిస్మము తీసుకున్న వారందరూ ఎవరనుకున్నారు? పిలువబడిన వారు. పిలువబడిన వారిని ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఒక అతన్ని పిలిచి పంపించాడు, అర్జెంటుగా వాళ్ళందరినీ రమ్మని చెప్పు, విందు సిద్ధమైంది రమ్మను అని బాప్తిసం పొందిన వాళ్లకు కబురు పెట్టాడట. వాళ్ళు ఏం చేశారట? మేము రాలేము అని కొన్ని రీజన్స్ చెప్పారు. అంటే పిలువబడిన వారు, బాప్తిసం పొందిన వారు అంటే క్రైస్తవులు. విందు, గొప్ప విందు చేయించాడు. ఇంతకీ ఏంటి ఆ విందు? ఆ విందేంటి చూద్దాం. ఆ విందేంటో, ఆ విందులో ఏం పెడతారో, ఆ విందులో ఏమున్నాయో. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 41. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, నేనే ఆహారం, పరలోకము నుండి వచ్చిన ఆహారము నేనే. ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు. అందుకు యేసు, మీలో మీరు సణుగ కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వానిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఆయన ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేడు. ఈయననే తండ్రిని చూసి ఉన్నాడు. నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 49 వచనం, 49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 52 యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు నిత్య జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచియుందుము. చాలండి. విందు చేయించేటట ఒక మనుషుడు. విందు చేయించిన తర్వాత విందుకు రమ్మని పిలిస్తే పిలువబడిన వారు రాలేదట. నెపములు చెప్పారట. ఇంతకీ ఏంటి విందు? ఎవరు పిలువబడిన వారు? నెపములు చెప్పిన వారు ఎవరు అని మనం ఆలోచిస్తే పిలువబడిన వారు ఎవరో కాదు, బాప్తిజం పొందిన వారు మనమే. విందంటే ఏమనుకున్నారు? విందు గొప్ప విందు చేయించాడు. ఏంటా విందు? యేసు యొక్క శరీరము, యేసు రక్తము. యేసు శరీరము, యేసు రక్తము ఆ విందులో ఉంది. ఆ విందు భోజనం చేయడానికి పిలువబడిన వారిని పిలిచాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? రావడం లేదట. అంటే ఏవని ఆ మనుషుడు అన్నాడు, అతను ఏవని మాట్లాడుతున్నాడు ఒకసారి మళ్ళీ మనం లూకాసు వార్త 14:15 చూద్దాం. లూకాసు వార్త 14:15 ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని అంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక మనుష్యుడు విందు చేయించాడు, అనేకులను పిలిచెను, విందు కాలమందు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడినటువంటి బాప్తిజం పొందిన వారితో చెబితే దాసుని పంపితే అయితే వాళ్ళందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని రాజ్యంలో భోజనం చేయడమే గొప్ప అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం ఏది? సంఘం. దేవుని రాజ్యం ఎవరు? మనమే.
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఆ రాజ్యం ఎవరో కాదు, మనమేనండి. ఒకసారి అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, 9, 10. దాని ముద్రలు విప్పుటకు నువ్వు యోగ్యుడవు, నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. రాజ్యముగా చేసేసావు, యాజకులుగా చేసేసావు. ఎవరు రాజ్యములో ఉన్నవారు, ఎవరు యాజకులు అని మనం ఆలోచిస్తే దేవుని రాజ్యములో ఉన్నవారు మనమేనండి. బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యమునకు వస్తే ఆ దేవుని రాజ్యములోనట ఏముందట? దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. అంటే సంఘములో, రాజ్యములో, దేవుని రాజ్యములో, దేవుని సంఘములో భోజనము చేయువాడు ధన్యుడు. అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడు అని నువ్వు అంటున్నావు. కానీ ఆ దేవుని రాజ్యములోనే ఒక గొప్ప విందు ఉంది. ఆ విందులో ఉన్నది ఏంటో తెలుసా? రొట్టె ద్రాక్షారసం. ఆ రొట్టె ద్రాక్షారసం ఎవరో తెలుసా? యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము. యేసు శరీరము తిని యేసు రక్తము త్రాగితేనే మీరు నిత్య జీవము గలవారు అవుతారు. అంచె దినమందు నేను వానిని లేపుతాను. అంటే యేసు ఎప్పుడో చెప్పేశారు, ఈ శరీరము తిని రక్తము త్రాగు వానిని మాత్రమే నేను అంచె దినమున లేపుతాను, వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళతారు అని ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసము అనే ఒక విందు ఈ ప్రపంచములో ప్రతి వారము మనం తింటున్నాం. అందుకే ఏమని రాశాడో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనము, ఆలోచించుడి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె, ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామంటే ఏమనుకున్నారు? ఇది క్రీస్తు రక్తములో పాలివాళ్ళు అవుతున్నారు. ఆశీర్వచనము పాత్రలోనికి మీరు పాలివారు అవుతున్నారు. అంటే రొట్టె ద్రాక్షారసం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి దేవుడు చేయించిన ఒక పెద్ద విందే యేసు శరీరము, యేసు రక్తము. ఆ పెద్ద విందు చేయించాడు. ఈ విందునకు ఎవరు రావాలంటే పిలువబడిన వారే రావాలి. సౌండ్ తగ్గించనన్నా. పిలువబడిన వారు రావాలి. పిలువబడిన వారు రావాలి అని, రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి అని ఈ పిలువబడిన వారికి కబురు పెడుతుంటే వీళ్ళు వస్తారు. దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడు అని నువ్వంటే వాళ్ళు అనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. ఇంతకీ యేసు రక్తము, ఏ శరీరము, యేసు శరీరము ఏమనుకున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. అంతేకాక క్రీస్తు అను
మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా బలి. ఎవరా పస్కా బలి? యేసు. క్రీస్తు అను మన పస్కా బలి. ఒకనాడు ఇశ్రాయేలీలు జరిగించినటువంటి పస్కా, ఆ పస్కా పండుగ ఎందుకు చేసేవారంటే సంహారక దూత నుండి తప్పించుకొనుటకు చేసినటువంటి పస్కా పండుగ అదైతే, ఈ సంహారక దూత అయినటువంటి సైతాను నుండి తప్పించుకొనుటకు, మనం నరకంకు వెళ్ళిపోకుండా మనల్ని తప్పించాలని క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆ పస్కా పశువైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరము, యేసు రక్తము లోకములో బలి చేస్తే, ఈ పస్కా బలినాడు ఈ పస్కా పశువైనటువంటి ఆ యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొనుటకు శరీరముగా రక్తముగా ప్రతి ఆదివారము మన మధ్యకు వస్తుంటే, ఈ ఆదివారమున రొట్టె ద్రాక్ష రసం తీసుకొనుటకు, ఈ విందు ఆచరించుటకు, ఈ విందు తినుటకు, ఈ విందు దగ్గర రావడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు ఆదివారం చర్చిలు ఎగ్గొట్టేశారో చెప్పండి. వచ్చారా? ఈ మధ్యన ఆదివారాలు మానేస్తున్నారండి. మీరే రొట్టె తెచ్చేయండి, మీరే ద్రాక్షరసం తెచ్చేయండి అని ఒక బ్యాచ్ అయితే, ఇంకెందుకంటే సెల్ ఫోన్లోనే నేను ఆరాధన జరిపించేసుకుంటాను, లైవ్ చూసేస్తాను. విషయం చెప్పమంటారా? ఈ సెల్ ఫోనుల్లో లైవ్ చూసిన బ్యాచీయే నెపములు చెప్పే బ్యాచీ. ప్రతి ఆదివారమును రాకుండా ఎగ్గొడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళే. అందులో ఎవడో పెళ్లి చేసుకున్నోడై ఉంటాడు, 5 ఆవులు కొనేసినోడై ఉంటాడు, లేదా పొలం పండించుకునేవాడయ్యే ఉంటాడు. ఎందుకంటే ఎవరు ఈ విందుకు రారో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. నువ్వేమో నాతో కూర్చొని నిజంగా మీతో కలిసి భోంచేస్తున్నంటే ఎంత గ్రేట్ అండి అని నువ్వు ఈ ప్రపంచంలో ఎవడైనా అంటాడు. కానీ నువ్వు అది అనడం లేదు. ఏమంటున్నావు? దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడు. అంటే దేవుని రాజ్యం ఉంటుందని, ఆ రాజ్యంలో భోజనం ఉంటుందని, ఆ భోజనం చేయడానికి అందరూ రావాలి అని, ఆ దేవుని రాజ్యంలో భోజనం అనగా పస్కా బలి పశువు అని, అది యేసు శరీరము యేసు రక్తము అని, దీనిని తీసుకొనుటకు, ఆ విందు తీసుకొనుటకు అనేకులు రావాలని, ఆ వచ్చిన వారు ఎవరో కాదు పిలువబడిన వారని ఆ మనుషునికి అర్థమైంది ఆ రోజు. యేసు చెప్పినటువంటి ఈ మాటలు నేటి వరకు ఏ క్రైస్తవులకు అర్థమయ్యాయో చెప్పండి. విందు రెడీ, విందు రెడీగా ఉంది ఈ ప్రపంచానికి. ప్రతి ఆదివారమున విందు జరుగుతుంది. ఆ విందు దగ్గరికి రావాలి. ఆ పస్కా బలి పశువైనటువంటి యేసు శరీరము యేసు రక్తమును తీసుకోవాలి అని, ఖచ్చితంగా నేను విందుకు హాజరవ్వాలి అని ఎవరు వస్తున్నారు చెప్పండి? ఏంటా విందు? రొట్టె ద్రాక్షరసం. ఏంటా విందు? యేసు శరీరము యేసు రక్తము. ఏంటా విందు? వాక్యమే విందు. వాక్యమే విందండి. ప్రతి ఆదివారమున వాక్యం వినబడుతుందంటే అది ఏమనుకున్నారు? విందు. విందుకి వెళ్ళాలి అని. పెళ్ళికి ఏమంటారు? పెళ్లి కార్డు ఇస్తే ఏమంటారు? అమ్మో పెళ్ళికి వెళ్ళాలి. మళ్ళీ చెప్పావు. మంచి భోజనాలు అక్కడ, పెళ్ళికి వెళ్ళాలి. ఏ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అని, అందులో విందుంటుందని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విందంటే వచ్చే రకమే తప్ప విందుకు రావనరు. ఇంతకీ ఏ విందుకు రారు? వాక్యపు విందు. నిజంగా రాజేంద్ర ఎవరికి చెప్పనండి మీరు వస్తున్నట్టు, కరపత్రం కూడా వేయనండి, విందుకు వస్తారో రారో చూద్దామని అనుకున్నాడు. కానీ వచ్చారు.
మీరు గొప్ప గ్రేట్. రావాల్సిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే ఏంటి అసలు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకొనుకుంటే నరకమేనా? అయ్యి బాబోయ్. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, విందు చేయిస్తే విందులోనికి ఎవరు రారు, విందుకి ఎలాంటి నెపములు చెబుతారు అని యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారంటే, వాక్యపు విందు జరుగుతుంది సంఘములో. దేవుని రాజ్యములో వాక్యపు విందు జరుగుతుంది. ఎప్పుడెప్పుడు జరుగుతాయండి రాజేంద్ర గారు మీ దగ్గర విందులు? ఆదివారం, శనివారం, అలాగే సభలు, అలాగే బైబిల్ పరిశోధన మరి బుధవారం. అంటే బుధవారం విందుకు వచ్చావా, శనివారం విందుకు వచ్చావా, మంగళవారం విందుకు వచ్చావా, ఆదివారం విందుకు వచ్చావా? అసలు ఎవరు వస్తున్నారండి ఈ విందుకి? వాక్యం చెబుతున్నారండి, వాక్యం అందిస్తున్నారు అంటే వాక్యమే విందనే సంగతి ఎవరికి తెలుసు? తెలిసినా ఏమంటారు తెలుసా? బ్రదర్ ఈ సండే నేను రాలేను. ఎందుకు? జాబు. ఈ నెపములు చెప్పిన బ్యాచీలో ఎవరెవరున్నారో కుర్చీల మీద కూర్చున్న మీరందరూ చూసుకోండి. ఎన్నిసార్లు రాలేదో, ఎన్నిసార్లు నువ్వు ఎగ్గొట్టావో, ఎన్నిసార్లు ఈ విందుకు నువ్వు హాజరు కాలేదు, ఎన్నిసార్లు వాక్యము విందు జరుగుతుంటే నువ్వెప్పుడైనా సెమినార్కి వచ్చావా? పెద్ద విందది. ఆ విందుకు వచ్చావా? ఆదివారపు విందుకు వచ్చావా? శనివారం విందుకు వచ్చావా? సభలు జరుగుతున్నప్పుడు అక్కడ విందుకు వచ్చావా? లోకంలో విందు జరుగుతుంటే వెంటనే కుటుంబం అంతని తీసుకెళ్ళిపోయి ఈవేళ మనకు మొత్తం డబ్బులు ఖర్చులు మిగిలిపోతాయి, మీ అమ్మ వంటలేక చచ్చిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అందరూ తినేద్దామని ఎంతమంది గ్యాంగ్ బయలుదేరిపోయినప్పుడు ప్రతి ఆదివారమున జరుగుతున్న ఈ విందు దగ్గరకు ఎందుకు నువ్వు రాలేదు? ఆ విందుకైతే హాజరయ్యావు, ఈ విందుకైతే నెపములు చెబుతున్నావు. ఈరోజు చాలా మంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చర్చిలు మానేస్తున్నారు తెలుసా మీకు? ఆ సంగతి ఆరాధనలు మానేస్తున్నారు తెలుసా? సహవాసం మానేస్తున్నారు తెలుసా? కోటాలకు రావడం మానేస్తున్నారు తెలుసా? ఎందుకు మానేస్తున్నావు నువ్వు? ఎందుకు మానేస్తున్నావంటే నువ్వు మానేస్తావనే సంగతే యేసు ప్రభు వారు చెప్పారు. నువ్వేదో పెద్ద దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని నువ్వు అంటున్నావు. అసలు ఆ దేవుని రాజ్యంలో రొట్టె ద్రాక్షరసమైనటువంటి నేను పస్కా బలి పశువుగా బలి అయిపోతే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకొనుటకే చాలా మంది రారు. ఎవరు? పిలువబడిన వారే. పిలువబడిన వారే, నీతిమంతులే రావడం లేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి బోధలు జైశాలి పిడి సుందర్రావు గారి దగ్గర ప్రారంభంలో వినినటువంటి మేము ఈ రోజు వరకు ఎప్పుడు ఆదివారము ఆరాధన మానేయడం కానీ, రొట్టె ద్రాక్షరసం తీసుకొనకపోవటం కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఎక్కడ విందైనా వెళ్ళిపోతుంటారు, ఎక్కడ సభలైనా వెళ్ళిపోతుంటారు. డాడీ మీటింగ్లు వెళ్ళిపోవాలి, జాన్సన్ రెడ్డి గారి మీటింగ్లు వెళ్ళిపోవాలి, ప్రసన్న బాబు గారి మీటింగ్లు వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడు అంటే నిజంగా సెమినార్లో ఎంతోమంది దేవుని పిల్లలు ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది డిప్యూటీ డైరెక్టర్లు, ఎంతమంది లెక్చరర్స్, ఎంతమంది ప్రిన్సిపల్స్, వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ గొప్ప విందు జరుగుతున్నప్పుడు ఆ సెమినార్కు ఎంతోమంది రావడం మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు చెప్పండి? నెపములండి ఈరోజు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనము. దీనిని 49 మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి. యేసుప్రభు అంటున్నాడు మన్నా తినే చచ్చిపోయాళ్ళు. అంటే మన్నా సూపర్ అన్నమాట. మన్నా తిని చచ్చిపోయాళ్ళు. కానీ దీనిని తినివాడు, దేనిని? రొట్టె ద్రాక్ష రసము తినివాడు.
నా శరీరము నా రక్తము త్రాగువాడు, ఆదివారపు విందుకు వచ్చిన వాడు దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మీదే. ఈ వాక్యం ఎవరికెక్కింది చెప్పండి? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటే ఏమనుకుంటారు? ఏం అర్థం అవదు. మనకు ఒకటే, తెల్లన్నం, బిర్యానీ, పులిహోర, కోడి మాంసం, చేపల కూర, కొలస, ఎలస. పరలోకము నుండి వచ్చిన ఆహారము నేనే. ఆ విందులో బలి అయిపోయిన బలిపశు ఎవరు కాదు, నేనే. గొప్ప విందు చేయించాడు ఈ ప్రపంచములో. పవిత్రమైనటువంటి ఒక విందు, ఏ పాపము చెయ్యలేని పవిత్రమైన పులీలి అని రొట్టెల పండగ అంటే ఆ శరీరము, ఆ రొట్టె ఎవరో కాదు, నేనే. పస్కా పశువు నేనే. నన్ను తినడానికి మీరు వస్తున్నారా? నేనే జీవాహారం అంటే నన్ను తినడానికి వస్తున్నారా? నా వాక్యం వినడానికి వస్తున్నారా? నా మాటలు నేర్చుకోవడానికి వస్తున్నారా? ఎవరండి వస్తున్నారు? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదండి. ఈరోజు సభలంటే రావడం లేదు, లేఖనాల పరిశోధన అంటే రావడం లేదు, వాక్యం నేర్పిస్తామంటే రావడం లేదు. శనివారం కూటమన్నా రారు, మంగళవారం కూటమన్నా రారు, బుధవారం కూటమన్నా రారు, రోడ్డు మీద సభలు పెడుతున్నామంటే రారు. ఈ రాని వాళ్ళందరికీ యేసు ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటో తెలుసా? అంత్య దినమున వానిని నేను లేపను. చనిపోయిన తరువాత నిన్ను దేవుడు సమాధుల్లో నుండి లేపడట. చదవండి, అక్కడ ఉంటుంది 54. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. బాబా చెప్పేస్తున్నాడండి ఆయన. నా శరీరము తిని, ఆదివారమున రొట్టెను తిని, ఆదివారమున ద్రాక్షరసము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవ్వరూ ఆదివారాలు మానకండి. ఇక రొట్టె ద్రాక్షరసం తీసుకొనుటకు రావలసిందే. నువ్వు సంఘంలో కూర్చోవలసిందే, సహవాసము చేయవలసిందే. సెల్ ఫోన్లో విని వాక్యం వినేశాను, వాక్యపు విందే అని అనుకొని సూపర్ తిరిగి మళ్ళీ మాకు చెప్పకండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు కూడుకోవాలి. రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఖచ్చితముగా రొట్టె ద్రాక్ష రసములో నువ్వు కూడుకోవాలి. నువ్వు సహవాసం చెయ్యాలి. ఖచ్చితంగా నువ్వు రావాలి. నువ్వు వచ్చినదే దేవుని పని చేయటం కోసం, నీ పాపాలు తీయటం కోసం యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. ఆయన రక్తమే నీ పాపాలను కడుగుతుంది. అందుకే దేవుడు వీళ్ళందరూ భోజనాలు పిచ్చని చివరికి రొట్టె ద్రాక్షరసంగా మన ముందు యేసు ప్రభువుని పెట్టేశాడండి. బలి అయిపోయాడండి. బలి ఏంటి? బలి ఈ లోకానికి దేవుడు ప్రతి వారికి బహుమానంగా శరీరం ఇస్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్ష రసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్ష రసంగా. యేసు శరీరము బహుమానము. ఆ బహుమానమే బలి అయిపోయింది. మరి దేవుడు నీకేం చేశాడు? నీ గర్భములోను ఒక బహుమానము, ప్రతి తల్లి గర్భములో ఒక బహుమానము. మానవ దేహం దేవుని బహుమానం. ఆ బహుమానము బలి అయిపోతే ఈ బహుమానము దేవుని కొరకు ఏం బలి చేశావు?
నీ కోసం విందు చేయించి, నీ కోసం వాక్యం నేర్పించాలి అని, నీకు మంచి ఆహారం అందించాలి అని, ఈ శరీరము ఈ రక్తము తినాలి, త్రాగాలి, అప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళతావు అని ఎన్నో సంవత్సరాలుగా ఈ వాక్యాలు వింటున్నారు తప్ప ఎవరండి వచ్చి కూర్చుంటున్నారు? ఎవరు హాజరవుతున్నారు? ఏ చర్చిలండి నిండిపోతున్నాయి చెప్పండి? ఏ రోజు కూటాలకు వచ్చావు? ఏ రోజు ప్రార్థన కూటానికి వచ్చారు? వస్తే ఆదివారం వస్తారు, మిగిలిన సోమవారం నుండి శనివారం వరకు ఇంకా మీ పనే. మీరు అనుకున్నారు ఒకసారి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. కాదండి, కాదది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనము. మరియు అతడు నాతో ఇట్లా ఎలా చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయు. గొర్రె పిల్ల పెండ్లి విందు, గొర్రె పిల్ల పెండ్లి విందు, గొర్రె పిల్ల పెండ్లి విందు. ఎవరా పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తు వారు. పెళ్లి కుమార్తె ఎవరు? ఎవరండి? సంఘము. ఎవరు? మనమే. సంఘమేమో నువ్వు, పెళ్లి కూతురు నువ్వు, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు. పెండ్లి కుమారుడు రెడీగా వచ్చున్నాడు అక్కడ. ఎక్కడ? విందులో. నువ్వేం చేస్తున్నావు? పెళ్లి కూతురు రావడం లేదు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అబ్బా, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల యేసైతే ఆ యేసు, ఆ గొర్రె పిల్ల బలైపోతే, ఆ బలైనది రొట్టె ద్రాక్షరసంగా మన ముందు ఉంటే ఈ విందునకు ఎవరు వస్తున్నారు? పిలువబడిన వారు రావాలి. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకోవాలి. ఎవరు వస్తున్నారు? రొట్టె ద్రాక్షరసం. ఇంకా సూపర్ తిరిగి వెళ్ళిపోతున్నారు మన పిల్లలు. ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు బాబోయ్, ఈసారి తీసుకెళ్ళిపోతే ఏమైపోద్ది? ఏమైపోద్ది? యేసు వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు ఏమవుతుందో. నా శరీరము తినిరా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమందు నేను వానిని లేపుదును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఆదివారం జరుగుతున్నది విందు. ఇప్పుడు మీరు మీటింగ్ అయిన తర్వాత ఈ భోజనం తినకపోయినా ప్రాబ్లం లేదు. మీకెందుకు మేము వస్తున్నామని పోస్టర్లు వేయలేదంటే ఖర్చు ఎక్కువ, అంతే కదండి. ఇంకెందుకు నేను చెప్తే బాగోదు. ఖర్చు ఎక్కువ. ఇదంతా ఖర్చు ఎందుకు? ఇదంతా తలపోటు ఎందుకు? ఇదంతా మాకు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏది విందు? అతని శరీరము, అతని రక్తము, సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసము దేవుడు విందుగా చేయించి ప్రపంచ ప్రజలకు ప్రకటించాడు. పిలువబడినటువంటి వారందరినీ రమ్మన్నాడు. బాప్తిజం పొందిన వారందరూ తీసుకోవాలని చెప్పాడు. ఈ శరీరము తినాలి, ఈ రక్తము త్రాగాలి అని అన్నాడు. అందుకే గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయి, ధన్యులని రాయి. ఎవరైతే పిలువబడతారో వాళ్ళందరూ ధన్యులు. ప్రతి ఆదివారమున వస్తున్న వారు ధన్యులు. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వారందరూ ధన్యులు. ప్రతి వారము జరుగుతున్నటువంటి ఆరాధనలో ఎప్పుడు వాక్యము విందు జరిగినా, ఏమండి ఏ మీటింగ్లో మేము మానలేదండి అని అనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చెప్పండి. మీ దగ్గర జరుగుతున్నటువంటి ఈ లేఖనాల పరిశోధనలు, స్త్రీల కూటం, పురుషుల కూటం, యూత్ మీటింగు. ఏం యూత్ మీటింగు? ఎవరు యూత్?
ఎవరండి యూత్? బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయినటువంటి ప్రతి ఒక్కడు యూతే, ముసలైపోయినాడు కాదు. యూత్ మీటింగ్ అంటే ఎవరు? యూత్ అంటే వీళ్ళు యూత్ పాస్టర్లు. ఎవరాళ్ళు? యూత్. ఏది మరి యూత్ మీటింగ్ ఏది? యూత్ ఏరి ఆదివారం మాత్రమే ఈ జనం ఉంటారు. తర్వాత మిగిలిన సోమవారం నుండి శనివారం వరకు ఎంత గింజుకున్న యూత్ రాదు, బూతు. ఏదండి యూత్? ఎవరు వస్తున్నారండి చెప్పండి? ఈరోజు పెడితే సార్ చర్చిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మా దగ్గర కూడా ఒక ఫ్లోర్ ఖాళీ వైజాగ్లో, తెలుసా? దేవుని స్తోత్రం. ఎందుకు ఖాళీ అయిపోయారు వాళ్ళందరూ? నెపములు. నేను పెళ్లి చేసుకున్నాను, నేను పొలం కొనుక్కున్నాను, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, బిజినెస్, వ్యాపారం, పెళ్ళయింది, గవర్నమెంట్ జాబు. మీరు అనుకున్నారు రాజేంద్ర గారు ఏమనుకోరులేండి, ఏమనర్లేండి అనుకుంటున్నారు. యేసు ప్రభు రాజేంద్ర కాడు. అర్థమైందా? ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఎవరినైనా ఆయన పొమ్మంటాడు. ఆయన మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? పొండి. అయితే పొండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆరాధనలు సరిగ్గా జరగడం లేదు. సరైన ఆరాధన లేదు. ఒక దొంగోడు వచ్చి ఆరాధన పెడుతుంటే మాత్రం వేల మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? తర్వాత మేకల విందు ఉంటుంది. వాక్యము ఒరిజినల్ వాక్యం. ఇలాంటి వాక్యం ప్రపంచంలో ఇంతవరకు ఎవడన్నా చెప్పాడు చెప్పండి? ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నేనే వినలేదు కనుక. ఏడు గుడి మానేస్తున్నారు, ఆరాధన మానేస్తున్నారు, ఏడు జనం తగ్గిపోతున్నారు అని ఆలోచించాను. ఆహా, అంటే దేవుని రాజ్యంలో భోజనానికి కూడా రారన్నమాట. యేసు ప్రభు అదే అన్నాడండి. అతను అన్నాడు, పాపం ప్రభువా, నిజంగా నీకు ఒక విషయం చెప్పాలి. నేను దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు గొప్పవాడు, ఇదేం భోజనం కానీ, ఇదేం బల్ల కానీ, ఇదేం విందు కానీ అని అంటున్నాడు అతను. యేసు ప్రభు అన్నారు, నువ్వు భలే చెప్పావు కానీ అసలు విషయం చెప్తాను చూడు. విందు చేయించాడు, పిలిపించాడు, కానీ ఎవరు రావడం లేదు. ఎంతమంది మానేస్తున్నారు చెప్పండి? ఎందుకు మానేస్తున్నారు తెలుసా? తెలియకండి అంతే. ఈ విషయం తెలియకే మానేశావు. నిజంగా ఈ విషయం తెలిస్తే అనారోగ్యం వచ్చినా నువ్వు ఆరాధనకు వచ్చి తీరుతావు. శనివారం కూటంకి వచ్చి తీరుతావు, బుధవారం కూటంకి వచ్చి తీరుతావు. ఎందుకో తెలుసా? అయ్య బాబా అక్కడ విందు వెళ్ళిపోవాలి మేమని. ఇది తెలిస్తే నువ్వు వస్తావు. ఇది తెలియదు అనుకో, ఏమనుకుంటావు? అనారోగ్యం అండి, బాగోలేదండి అని అనగానే మీరే పాస్టర్లు ఏమంటారు? పోలేమ్మా ఇంకేం చేస్తానండి, మీకు బాగోలేదు కదా అని అంటారు. నిజంగా మీకు జ్వరం వచ్చిందనుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? బల్ల మీద చెప్పాలి. అమ్మ జ్వరంతో వచ్చారు రండి అని అంటాడు డాక్టరు. ఇంకా ఆయన ఎప్పుడో వస్తారు. నువ్వు 5, 6, 7 గిల 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 కొట్టించుకొని అక్కడ కూడా రగ్గు కప్పేసుకొని అమ్మా 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 అంటూ ఉండమ్మా, ఉండు కంగారు పడకు, డాక్టర్ గారు అవుతున్నారు. పేషెంట్ తర్వాత పేషెంట్. అబ్బా, హాస్పిటల్లో మాత్రం అనారోగ్యంతో 3 గంటలు ఉండగలవు, చర్చిలోని మాత్రం 1 గంట రావడానికి. అబ్బా కూర్చోలేమండి, అసలు ఉండలేనండి అక్కడ. ఏమి లేదు అక్కడ, కుర్చీలు లేవా, ఫ్యాన్లు లేవా. నెపములు అంటే విందుకు వచ్చేస్తారు. దేవుని రాజ్యంలో భోజనం ఉంటే, ఈ భోజనం సిద్ధపరిస్తే ఇక్కడికి వచ్చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ రారు. ఈ జనం రారు. యేసుప్రభు అంటున్నాడు, ఒకవేళ ఆ విందులో నేను కూడా వచ్చి పాల్గొంటాను. పెండ్లి కుమారునిగా నేను నీ కోసం ఎదురు చూస్తాను.
పెండ్లి కుమార్తెగా నువ్వు రా, నేను వారితో కూడా భోజనము చేస్తానంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 26:29. మత్తయి సువార్త 26:29. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు, అంటే మీతో పాటు తండ్రి రాజ్యములో నేను తాగుతాను. అంటే ప్రతి ఆదివారం జరుగుతున్న రొట్టె ద్రాక్ష రసములో యేసుక్రీస్తు వారు కూడా పాల్గొంటున్నారటండి మనతో పాటు. అంటే యేసు ఎప్పుడు రెడీ. ఈ వాక్యము విందు కోసం వాళ్ళు రెడీ. ఎవరు వాక్యం చెబుతామన్నా వాళ్ళు రెడీ. ఈరోజు చూసారా, ఏ అనౌన్స్మెంటు సరిగ్గా జరగకపోయినా నేను వేసేద్దాం అనుకున్నాను, జైశాల్.టీవీలో చెప్పించేద్దాం అనుకున్నాను. కానీ ఒకటే అనుకున్నాను, ఎవరికి ఏ అనౌన్స్మెంట్ ఇవ్వద్దు, అసలు వస్తారా రారా అనుకున్నాను. కానీ వచ్చారు. ఎందుకు వచ్చారు? విందు. ఏటి ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకొనకుంటే నరకమేనా? ఎవరు స్పీకరు? రహస్యంగా తెలిసిపోయింది. ఇది టైటిల్ ఏదో వాళ్ళ ఆయనదిలాగే ఉంది. ఆయన అయితేనే ఇలాంటి వదులుతాడు అని మెల్లికి వచ్చారు, దొరికారు. అదృష్టం, మీకు అదృష్టం, అదృష్టం అండి. మీరు దేవుని రాజ్యములో భోజనం, అది ఆదివారమున దేవుని రాజ్యములో అక్కడ నువ్వు భోజనం తీసుకుంటున్నావంటే ఎంత గ్రేట్ అది. జైశాలి పిడి సుందర్రావు గారు ఒక సైడు, ప్రసన్నబాబు ఒక సైడు, జాన్సన్ విక్టర్ ఒక సైడు, ఈ ముగ్గురు ఉన్నటువంటి విశాఖపట్నం అక్కేపాలెం చర్చిలో మాతో పాటు కలిసి దేవుని రాజ్యంలో భోంచేస్తున్నారు. ఈ రాజ్యంలో ఒక ప్రక్కన రాజేంద్ర, ఒక ప్రక్కన ప్రిన్సిపాల్స్, వీళ్ళందరితో కూడా మీరు ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యములో భోజనం చేస్తున్నారు మీరు. అప్పుడు మీరేమనాలా? రా ఇదిరా దేవుని రాజ్యంలో భోజనం అంటే ఇదనరు. దుబాయ్లో ఒక హోటల్లో ఉంటుందరా నిజంగా చికెన్ బిర్యానీ, కేఎఫ్సి. నిజంగా దుబాయ్లో కేఎఫ్సి అయితే ఉంటుంది అన్నప్పుడు మీరు ఒకటి అనుకోవాలా? అది కాదండి, అది కాదు విందంటే, అది కాదు భోజనం. దేవుని రాజ్యములో భోజనము చేయవాడు. ఈ దేవుని రాజ్యమైనటువంటి మీరు రొట్టె ద్రాక్ష రసం అనే ఈ వాక్యాన్ని విందుగా ఈరోజు ఆరగిస్తున్నారు. చూశారు? దీని తర్వాత పెట్టే భోజనం కంటే గొప్ప భోజనం ఇదే. ఇది గొప్ప విందు. ఈ విందు చేయించిందే రాజేంద్ర గారు. నన్ను తీసుకొచ్చారు వండమని. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదురు. బా, మీ ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. యేసు ప్రభు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. వాక్యం అంటే ఆయనకు ఇంట్రెస్టే. ఇలాంటి వాక్యము వినాలి అనుకునేటటువంటి తపన దేవుడికి ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ఉంది, యేసుక్రీస్తు వారికి ఉంది. కానీ ఈరోజు క్రైస్తవుడికి ఉందంటారా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి? అయ్యో ఈ విందులో, ఈ వాక్యపు విందులో ఈ వాక్యం అంతా నేను రాసుకోవాలని నోట్సులు తెచ్చుకొని ప్రసంగం అంతా రాసేసుకున్నావా? ప్రసంగం అంతా నువ్వు సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసేసుకున్నావా? ప్రసంగం అంతా వీడియో చేసేసుకున్నావా? ఇలాంటి వాక్యాన్ని అనేక మందికి నేను అందిద్దామని నువ్వేమైనా రాసేసుకున్నావా? పెళ్లి భోజనాలకైతే మాత్రం ఇంట్లో ఉన్నోళ్ళందరినీ, చుట్టాలని, బంధువుల్ని అందరినీ తోడుకెళ్ళిపోతావు ఎత్తియాలని.
అదే వాకింగ్ దగ్గరికి వచ్చేసరికి మేమిద్దరం వెళ్తాం, మీరు ఇంట్లో ఉండండి. ఎందుకు అలా అయిపోతున్నారు తెలుసా? ఏది విందో, ఎక్కడికి రావాలో, ఏ విందులో నువ్వు పాల్గొవాలో, ఎక్కడ నువ్వు నెపములు చెప్పకూడదు అక్కడే నువ్వు నెపములు చెబుతున్నావు. ఈ ప్రపంచంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప విందే వాక్యపు విందు. వాక్యం నేర్పించడం, బైబిల్ని నేర్పించడం, ప్రతి ఆదివారం నేర్పించడం. మొదటి శతాబ్దంలో ఏం చేశారు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము వదిలేస్తాను. వీరు అపోస్తలుల బోధ యందును, వీరు అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ, విందు 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 విందు, వాక్యపు విందు, అపోస్తలుల బోధ. సహవాసమందును, వాక్యం అంటే ఏమనుకున్నారు? నేనే. ఆది యందు వాక్యము ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మీ మధ్యకు వచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసమే. ఈ మాటలే వాక్యం. అపోస్తలులు బోధిస్తున్నది వాక్యం, అపోస్తలుల బోధ. సహవాసమందును. అయ్య బాబు వెళ్ళిపోతాం, విందుకు వెళ్ళిపోతాం అని మానేవారు కాదట మొదటి శతాబ్దంలో. ఇప్పుడు అందరూ మానేస్తున్నారు. మొదటి శతాబ్దంలో కూడుకునేవారట, ఇప్పుడు అందరూ కూటాలు మానేస్తున్నారు. అపోస్తలుల బోధ, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ప్రతి వారం రావాలి. ఆ వారంలో ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి పాల్గొవాలి. నువ్వు వచ్చినదే ఈ కార్యక్రమాలు జరిపించడం కోసం, నువ్వు వచ్చినదే దేవుని పని చేయడం కోసం, నిన్ను రక్షించినదే ఈ కార్యక్రమాలు నువ్వు పాల్గొంటావని. మరి దేవుని రాజ్యంలో జరుగుతున్నటువంటి ఈ విందులో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు? కొందరు మానుకొనిచున్నట్టు సమాజముగా కూడుట మానొద్దు. మానకండి. కొందరు మానేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక. కొందరు మానేసుకుంటున్నారు. కొందరు మానుకున్నట్టు సమాజముగా కూడుట మానక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనిచున్నట్టు అంటే మొదటి శతాబ్దంలో కొంతమంది అనుకున్నారనమాట, ఇంకెందుకు లేరా, ఇంకా ఆదివారం ఏం గుడికి వెళ్తాం లేరా, అంతేనా? ఈరోజు చూడండి, చర్చిలు ఖాళీ అయిపోయాయి. మంచి వాక్యం అందిస్తున్న ప్రిన్సిపాల్స్ ఎంతమంది ఉన్నారు? ఆ ప్రిన్సిపాల్స్ ముందు ఎంతమంది ఉన్నారు? మానేస్తున్నారు. ఇలా చర్చిలు మానేస్తున్నారని, విందు రెడీగా ఉందని, ఈ విందుకు ఎవరు రావడం లేదని, పాస్టర్లారా మీరు విందులు ఆపకండి. యేసుప్రభు వారు ఏం చెప్పారో కిందకి వెళ్ళండి. లూకా సువార్త 14వ అధ్యాయము 21, 22 చదవండి, అదిరిపోద్ది. లూకా సువార్త 14వ అధ్యాయము 21, 22. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానితో చెప్పాడట. బాబు విందు రెడీగా ఉన్నదంటే వీళ్ళు కారణాలు చెప్తున్నారు, రానంటున్నారంటే అప్పుడు ఆ దాసుడు అన్నాడట, అతను అన్నాడట, యజమాని, ఆ ఇంటి యజమాను కోపం వచ్చిందట. అంటే ఆదివారం రాలేని వాళ్ళు అంటే ఏమనుకున్నారు? ఆరాధనకు రాలేని వాళ్ళు అంటే ఎవరు అనుకున్నారు? బస్సు కింద పడిపోయిన వాళ్ళు వాళ్ళే, కొబ్బరి చెట్లు ఇరిగిపోయిన వాళ్ళు వాళ్ళే, యాక్సిడెంట్ అయిపోతున్నాడు వాళ్ళవే. ప్రియమైన దేవుని పిల్లరా, నెపములు చెప్పావంటే దేవుని మీద దేవుని కోపం రగులుకుంటుంది. ఆ యజమానట కోపపడి విందు చేస్తే రారా, రక్షిస్తే రారా, ఏ ఆదివారం మంచి వాక్యం చెప్తామంటే రారా. వాక్యపు వినువ తెలియక రావడం లేదండి. నిజంగా నాకు వాక్యం తెలిసి కనుక
నేను చెప్తున్నాను, నాకే గాని వాక్యం చెప్పడం రాకపోతే రాజేంద్ర ఎక్కడున్నా, సంతోష్ ఎక్కడున్నా, సుందర్రావు గారు ఎక్కడున్నా, వాళ్ళు వెనకాతల వెంటపడి మొత్తం ఏ రోజు మీకు సంవత్సరంలో ఎన్ని మీటింగులని వాళ్ళ వెనకాతలే తిరుగుతూ వద్దునండి. సుందర్రావు గారు అల్లుడిని అయిపోవటం వల్ల, వాక్యం నేర్చుకోవడం వల్ల ఆయనతో కూడా ఉన్నాను కానండి, లేకపోతేనా వాక్యం అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా భోజన ప్రియులే కదండి. దేవుని వాక్యపు ప్రియులై ఉండాలి, అది భోజన ప్రియులు కాదు, వాక్యపు ప్రియులు. ఆ యజమాని కోపపడి ఏంటి విందు చేయిస్తే ఈ ఆరాధనకు, ఈ కార్యక్రమానికి రావడం లేదా, అయితే ఒక పని చేయండి, నువ్వు త్వరగా పట్టణపు వెలుపలికి వెళ్ళి వీధుల్లోనికి సందుల్లోకి వెళ్ళిపోయి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని, బాబు అర్జెంటుగా అంగవైకల్యం, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఉన్నట్టు చూసారు, అవయవాలు బాగులేనోళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చండి. ఎందుకంటే అవయవాలు తిన్నగున్నోడు ఎప్పుడు గుడికి రాడనమాట. అంతేనా దాని అర్థం? ఎవరిని రమ్మంటున్నాడు? గుడ్డోడు ఇంకెలాగేడు చూడ్డం వచ్చేస్తాడు, కుంటోడు ఇంక లెగలేడు, మోగోడు వేస్ట్, అంగవైకల్యం వేస్ట్. అంటే విందు చేయిస్తే విందుకు రావడం లేదని, ఎవరు రావడం లేదని పాస్టర్ గారు మోకాళ్ళు ప్రార్థన చేయకండి. కుంటోడినైనా గుడ్డోడినైనా ఈ విందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదే అంటే వెళ్ళు చెప్పు, సువార్త చెప్పు. అవయవాలు బాగున్నాడుకు చెప్పకు, ఇంకా అవయవాలు బాగులేనుడికైనా బైబిల్ చెప్పి విందుకు తీసుకురా. మా మీద అంత బాధ్యత ఉందో చూడండి. ఈ మధ్యన కాపర్లు ఏమైపోయారు, వాక్యోపదేశకులు ఏమైపోయారు, ఇంకెవరో రావడం లేదు, ఇంకేం చేస్తామని అనుకొని సచుకులు పడిపోతున్నారు. వాళ్ళందరికీ యేసుప్రభు చెప్పిన పెద్ద వాక్యం ఇది. మీకు ఎక్కిందో ఎక్కలేదో కానీ నాకు 29 సంవత్సరాలు అయింది ఎక్కడానికి. బుర్ర బద్దలైపోయింది నాకు. ఆయన అంటున్నాడు, కుంటోళ్ళని తీసుకొచ్చి, గుడ్డోళ్ళని తీసుకొచ్చి, ఎవరో ఒకళ్ళు ముందు నిండాలా, హాల్ నిండాలా. అంతే కదండి. మీటింగ్ పెట్టినప్పుడు మాకు ఎలాగుంటుందండి, ముందు ఇది నిండిపోయింది అనుకో, అమ్మయ్యా అది నిండపోయిన పర్లేదు వచ్చేసారు జనం కదండి. మరి సభలు పెడితే ఏమనుకుంటారు, జనం రావాలి కదండి. విందు చేయిస్తే జనం రాకపోతే ఎందుకండి? అంటే జనం రాకపోతే ఎలాంటి వాళ్ళు వస్తారు? అవయవాలు బాగులేనోడే వస్తాడు. చదువునా? అంతట దాసుడు ప్రభువా నువ్వు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా నువ్వు చోటున్నది. బాబోయ్ ఇంకా ఉంది, ఖాళీ ఉంది. అందుకే ఎప్పుడు చర్చిలు ఖాళీయే, ఎప్పుడు సభలు మనవి ఖాళీయే. ఇంకా చోటు ఉంది ఇక్కడ, ఇంకా అక్కడ చోటు ఉంది. ఎందుకు రాలేదు? నెపములు ఏంటి? వర్షం అంతా పడుతుంది కనుక ఇంక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బయలుదేరుదాం అనుకున్నాం, కానీ మీ దగ్గర కూడా పడుతుందేమో అని అనుకొని మేము ప్రార్థన చేసాం. అక్కడే పడిపోతే మేము ఉండిపోతాం ప్రభువా అని. జనం ఏం చేస్తారండి? నీ కారణాలు దేవుడు వినడు. నేను ఎందుకు పండు తింపాను అంటే నన్ను అవ్వన్నది ఏమన్నాడు? అయితే నీకు గర్భవేదన మిక్కిలి హెచ్చించేతను, పాపం నీకు తెలియదులే అని అనలేదు దేవుడు. కారణాలు వద్దు, నువ్వు కారణ జన్ముడు, కారణాలు చెప్పకూడదు. నువ్వు రావాలి, విందుకు రావాలి, కూడుకోవాలి. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు ఎక్కడో ప్రయాణములో పౌలు గారు
అంత్యొక్కై నుండి ప్రయాణం చేసి ప్రయాణాలు ఉన్నా ప్రయాణాలలో కూడా కూడుకోవాలనుకున్నాడు. అదండి అది పౌలంటే. అది నువ్వు ఎక్కడ కూడుకోవాలనుకున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చి ఎక్కడుందో అక్కడకు నువ్వు వెళ్ళిపోవలసిందే. వాక్యపు విందు దగ్గరికి వెళ్ళిపోవలసిందే. వాక్యము ప్రకటింపబడుతుందంటే వెళ్ళిపోవలసిందే. కొత్త సబ్జెక్టు, కొత్త అంశము ఎవరైనా ప్రకటించారంటే అయితే మనం విందామండి ఏం చెబుతారో అని వినవలసిందే. అదండి అతను అన్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు గొప్పవాడు. నిజమండి. ఇలాంటి మంచి వాక్యము వినబడుతున్న ఇలాంటి కాలేజీలో మీరు ఉన్నారు చూసారు, మీరు ధన్యులు. మీకు తెలీదు. ఆ రాజేంద్ర అనుకుంటున్నారేమో, ఆ సుందర్రావు గారు అనుకుంటున్నారేమో, వైజాగ్లో ఉన్నోళ్ళు, ఆ జాన్సన్ విక్టర్ అనుకుంటున్నారేమో. మీరు కాదు. దేవుని రాజ్యములో వాక్యం అనే దానిని ఎవరు భోజనానికి చేయడానికి వస్తుంటారో వాళ్ళందరూ ధన్యులు. ఎందుకంటే అంత్యదినమున వానిని లేపుదును. మీరు సమాధుల నుండి లేవాలనుకుంటున్నారా? మీ పిల్లలు లేవాలనుకుంటున్నారా? మీ భర్తలు లేవాలనుకుంటున్నారా? మీ తల్లిదండ్రులను దేవుడు లేపాలనుకుంటున్నారా? చావు తరువాత మిమ్మల్ని లేపాలనుకుంటే దేవుడు ఏర్పాటు చేసిన విందుకు నెపములు చెప్పకుండా మీరు రావలసిందే, హాజరు కావలసిందే. ఈ సంఘములో నడిపిస్తున్న నాయకులు ఎప్పుడు ఈ ఆరాధనలు జరిగించవలసిందే, ప్రకటన జరిగించవలసిందే. వెళ్ళండి, కుంటి వాళ్ళకి చెప్తుండండి, మూగవారికి చెప్పండి, అంగవైకల్యులకు చెప్పండి. నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉండాలి, ఆరాధన జరిపిస్తూ ఉండాలి, విందు ఎప్పుడు సిద్ధం చేస్తూనే ఉండాలి. ఈ యానివర్సరీ జరుగుతూనే వేసాను. పోతే అయిపోయినా ఇంకేం చేసాం, ఖర్చే మరి. ప్రియమైన దేవుని పిల్లారా, మనమే చేయాలండి. చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉండాలి, ఆపకండి. రాలేదా, కొత్త వాళ్ళని తీసుకురండి, కొత్త వాళ్ళని తీసుకుని రండి, కొత్త వాళ్ళని. పాత వాళ్ళు అందరూ పోయారు, నన్ను దగ్గర ఎవరు లేరు, ఈ కథలు చెప్పకండి. వస్తుంటారు పోతుంటారు. మా ఇంట్లో మా చర్చిలోనండి నిజంగా స్టార్టింగ్లో మంచి పెద్ద మంచి ఉద్యోగస్తులు ఉండేవారండి. ఇప్పుడు లేరు. ఎందుకు? పామింగిసింది. మరి ఏం చేయాలి? ఈ ఉద్యోగస్తులు అందరూ పోతే ఏ ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు ఉంటారు కదా. 38 సంవత్సరాలుగా ఉన్నాడట శృంగారమును దేవాలయం దగ్గర. ఆయన తీసుకొచ్చాను అన్నారు. అంతేనా? ఎలాంటి తీసుకురావాలి? కదలలేక మెదలలేక ఉన్నోడినైనా చర్చిలో కూర్చోబెట్టండి. సువార్త ఆపకండి, ప్రకటన మానకండి, అందరినీ తీసుకొని రండి. విందు సిద్ధమైనదని ఎప్పుడు ప్రకటిస్తుండండి. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం అనే గొప్ప విందు దేవుడు చేయించాడు. ఆ చేయించినటువంటి ఆ విందును ఆరగించడానికి పిలువబడిన వారు ఎవరో కారండి, మనమే. మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడని, మనతో పాటు ఆయన భోజనం చెయ్యాలనుకుంటున్నాడని, మనల్ని పిలుస్తున్నాడు అని, మనం హాజరవ్వాలి అని, ఏ కారణాలు చెప్పకుండా నువ్వు అనారోగ్యంతో ఉన్నా రావాలి అని, నీతో పాటు కొందరిని తీసుకొని రావాలి అని, ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉండాలి అని, ఎవరైతే ఎప్పుడు ఆయన రక్తము ఆ శరీరము తింటూ ఉంటారో వాళ్ళదే నిత్య జీవము. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనము.
దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి ఆహారము ఇదే. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకొనకుంటే నరకమే గ్యారంటీ. ఆరాధన మానేస్తే నరకమే. వాక్యపు విందులో పాల్గొనకపోతే నరకమే. సెమినారుకు రాకపోతే 2020 జనవరి 12 నుండి 16 వరకు గొప్ప విందు జైశాలి గారు, పీడి సుందర్రావు గారు, ఓ పక్కన ప్రసన్నబాబు, ఓ పక్కన జాన్సన్ విక్టర్, ఓ పక్కన రాజేంద్ర, ఓ పక్కన ఉపేంద్ర, ఒక పక్కన సంతోష్, డిప్యూటీ డైరెక్టర్లు, మరి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్. బాబా ఎంతమంది అండి వస్తారా? ఏదో కారణం చెప్తారా? ఈ వాక్యాన్ని ఎప్పుడు మీరు భుజిస్తూనే ఉండాలి. దివారాత్రము దీనిని ధ్యానిస్తూనే ఉండాలి. దీనిని ఎప్పుడు తింటూనే ఉండాలి. నువ్వు మరణించినంత వరకు ఈ విందును జరుగుతూనే ఉండాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, పిలువబడినటువంటి వాళ్ళమైన మేము మీరు ఏర్పాటు చేసిన వాక్యపు విందుకి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును తీసుకొనుటకు, కూడుకొనుటకు ఎప్పుడు మేము రావాలే తప్ప మనిషి యొక్క మనస్తత్వాన్ని, మనస్పర్ధాలను బట్టి ఆరాధన మానేసి ఏదో నేను కూడా వాక్యం వింటున్నాను అని కూడుకోకుండా వాక్యమునకు దూరమైతే అంచె దినమందు మీరు వానిని లేపరనే సంగతి తెలుసుకున్నాం. నీ దాసుడు జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటి విషయమే మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగిస్తూ, వాక్యపు విందు ఎప్పుడు కూడా చేయిస్తూ, అనేకులకు ఈ మాటలు వినిపిస్తూ మేము ఈ జీవితాన్ని ముగించుకోవాలి. మేము ముగించినంత వరకు మీ వాక్యమును, మీ కుమారుడు యేసు సువార్తను ఆపకుండా కుంటివారైనా, గుడ్డివారైనా, మూగవారైనా, అంగవైకల్యమైన, అవయవాలు బాగులేని వాళ్ళకైనా మేము చెప్పి తీసుకొని రావాలి అని మీరు కోరుకుంటున్నారు. అవును నాయన. అనేకులకు మేము ప్రకటించుటకే, అనేకులకు అందించుటకే, ఈ వాక్యము వెదజల్లుటకే మేమెప్పుడు కొనసాగించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.